జానకి, అన్నీ తెలిసిందానివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలాగే? పాపం కొత్త కోడలి చేత దీపం వెలిగించుకోవాలనే ఆశ దానికి మాత్రం ఉండదా? మీరెన్ని చెప్పినా సరే నా కూతురు దీనింట్లో అడుగు పెట్టదు కాక పెట్టదు. అర్థమవుతోందా? అమ్మ అత్తని అన్నని మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డా వెంటాలి వేలు. వెళ్ళి అలా మాట్లాడొద్దని చెప్పు. నేను అమ్మా నాన్న మాటలకు అడ్డుపడదలుచుకోలేదు. ఆయన బయటికి రాకముందే నువ్వు బయటికి నడిస్తే బాగుంటుంది. వదినా, కోడలితో దీపం పెట్టించటం మన రెండిళ్ళకి మంచిదొదినా. నువ్వు శాస్త్రాల గురించి నా దగ్గర సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బయటికి నడు. అత్త పిలుస్తుంది మంచి పని కోసమే కదా. ఏ పని కోసమైనా సరే అమ్మకిష్టం లేని పని నేను చేయను. ఈ విషయం బావకి తెలిస్తే బావ బాధపడతాడు. బావ బాధపడ్డాడంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. బాధ పెట్టడం కోసం, దూరం పెంచడం కోసమే కదా వాణ్ణి నేను పెళ్లి చేసుకున్నాను. జానకి, కన్నవాళ్లమైనా అయిన వాళ్లమైనా దానికన్నీ మనమే కదే. చిన్న చిన్న సంతోషాలకి వాళ్ళని దూరం చేకే. ఇకనైనా మారవే. ఇంక చాలా ఆపు. నువ్వు కాదు కదా నీ జేజం వచ్చి చెప్పినా నాది ఒక్కటే మాట. అత్తగాని బావగాని బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? నేను వెళ్ళి అత్తింట్లో దీపం పెట్టొస్తాను. ఏంటి? అవునల్ వేలు, నువ్వు వెళ్ళినప్పుడు నేనైనా వెళ్ళి అత్త కోరికను తీర్చొస్తాను. ఆనందపడుతుంది. కోడలైనా నేను చేయాల్సిన పనిని నువ్వెలా చేస్తావు? అనకూడదు గాని అక్క మొగుడు అర్ధ మొగుడు అవుతాడన్న సామెతలా బావ నాతో చాలా దూరం వచ్చాడు. అందుకే నేను వెళ్ళి దీపం పెట్టినా తప్పేమీ లేదు. అత్త అమ్మని అంతలా వేడుకోవడం నేను చూడలేకపోతున్నాను. నేను వస్తానులే అత్త అని చెప్పొస్తాను. ఆగు, ఆగపద్దు. నేను వెళ్తానులే. అమ్మకిష్టం లేని పని నువ్వు చేయనన్నావు. కొన్నిసార్లు చేయక తప్పదు. నిన్ను ఎలా వంచాలో నాకు తెలీదా? బెల్లం కొట్టిన రాయిలో అలా నిలబడ్డావేంటి? రచ్చబండ దగ్గర పంచాయతీలో ఇంతసేపు మీటింగ్ ఏంటి? బయటికి రాడు. అమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. అత్తని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఏంటే అత్తకి సపోర్ట్ గా వెళ్తున్నావు? అత్త కొడుకుని కట్టుకున్నాను. ఏనాటికైనా ఆ ఇంటికి వెళ్లాల్సిన దాన్ని సపోర్ట్ చేయనా మరి? మంచి మాట అన్నావే అలివేలు. అత్త, నువ్వు కోరుకున్నట్టే సాయంత్రం మీ ఇంటికి మీ మేనకోడలు కోడలుగా వచ్చి దీపం పెడుతుంది. నువ్వెళ్ళు. అలివేలు, ఏం మాట్లాడుతున్నావే? అమ్మా, నువ్వు ఆగు. అత్తయ్య, మీరు వెళ్ళండి. అలివేలు నిజంగా వస్తారు కదా? దానంతటా అదే మాటిచ్చాక రాకుండా ఎలా ఉంటుందే? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు వెళ్ళు. చాలు, చాలా చాలా సంతోషం అలివేలు. నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటా. తప్పకుండా నువ్వు అబ్బాయి రండి. అలాగే అత్త. వస్తాను. నేను అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. చిన్నదానువైనా మంచి పని చేసావే అలివేలు. తిక్క కుదిరింది మీ అమ్మకి. ఏదో ఒక రకంగా నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తానత్తా. కన్న తల్లి కంటే నీకు మేనత్తే ఎక్కువైపోయిందే.
నీకంటే అది ఎప్పుడు ఎక్కువ కాదమ్మా. మనింట్లో చిచ్చు పెట్టి దానింట్లో దీపం వెలిగించమంటే ఊరికే వెలిగించి వస్తాననుకున్నావా? నిన్ను బాధ పెట్టిన దాన్ని నేను బాధ పెట్టకుండా వదులుతాననుకున్నావా? చూస్తూ ఉండమ్మా, అత్తతో ఎలా ఆడుకుంటాను. ఆహా, నీ ఆడపడుచుతో ఎలా ఆడుకుంటాను. ఏమంటున్నావు అలివేలు? నాణానికి ఒకవైపే చూసావమ్మా, రెండో వైపు మెల్లమెల్లగా చూద్దు గాని. నా మార్పు వెనక ఎన్ని మార్పులు జరుగుతాయో తొందరలోనే నీకు తెలుస్తాయి. నా అత్త శుభం అనుకునే దానిని నేను అశుభం చేస్తాను. చూస్తూ ఉండు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, కాఫీ తీసుకురామంటారా? కొంచెం హెడేక్గా ఉంది, డిస్టర్బ్ చేయకు. హెడేక్గా ఉందా? అయితే మంగం కాపోట్లకి వెళ్ళి అలాంటి అట్టుకొచ్చామంటారా? తలనొప్పి దెబ్బ ఎగిరిపోతుండే. టీలు కాఫీలు తగ్గించే తలనొప్పి కాదు. ఓసారి తాగి చూడండి సార్. నాకేమన్నా కావాలంటే నేనే పిలుస్తాను. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయద్దన్నా కదా. వెళ్ళు. సరే సార్. నువ్వు అలివేల మెళ్ళ తాళి కట్టావు బావా. ఇక నా గురించి ఆలోచించకూడదు. మన గతం గుర్తు చేసుకోకూడదు. ఏ మరదలి మాట వింటావు కదా. మర్చిపోమ్మని ఎంత సులువుగా చెప్పావు పద్మావతి. నా వల్ల కావట్లేదు కాదు కదా. అలా ప్రయత్నించాలన్న ఆలోచన నాలో మరింత బాధను పెంచుతుంది. ఇదే వద్దని చెప్పేది. మనం మన మనసుకి ఏది చెప్తే అదే వింటుంది బావా. నా వల్ల కాదు, నా వల్ల కాదు. నా మనసు నా మాట వింటలేదు. నేను ఎంతలా నచ్చి చెప్పాలని చూసినా నిన్ను మర్చిపోవటం కల్లో కూడా జరగదు. సార్, సార్, ఎవరితో మాట్లాడుతున్నారు సార్? డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. అంటే సార్, అది అర్జెంట్కి బుక్ మీద సంతకం పెట్టాలి సార్, అందుకే వచ్చాను. ఇటివ్వు.
సార్ ఏంటి? సంతకం పెట్టాను కదా. పెట్టారు కానీ ఇంకేంటి? ఒకసారి మీరే చూడండి సార్. సార్ మీరు ఎప్పుడు పొరపాటును కూడా ఇలా చేయరు సార్. పనిలో చాలా నిక్కర్చుగా ఉంటారు, కానీ మీ సంతకానికి బదులు పద్మావతి మేడం పేరు రాశారండి సార్. ఈరోజు మీరు చాలా డిస్టర్బ్గా ఉన్నారు. ఏమైంది సార్? చెప్పాలా? అన్నీ చెప్పాలా నీకు? నే ఎలా ఉంటే నీకెందుకు? నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకు. ప్యూన్ లా ఉండు. క్లోజ్ గా ఉన్నాను కదా అని నెత్తికెక్కకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సారీ సార్. పో బయటికి. సార్ సంతకం తర్వాత రా. ముందు పో బయటికి. బావకి ఆలు ఫ్రై అంటే ఎంత ఇష్టమో. చూసాడంటే లొట్టలేసుకొని తింటాడు. గంట నుంచి నన్ను వంటగదిలోకి రానివ్వకుండా ఏం చేస్తున్నావే? బావ కోసం వంటలు చేస్తున్నాను. వెంకీ కోసమా? ఇంకా వెంకీ అంటావేంటి? అల్లుడు గారు అను. ఈ ఇంటి అల్లుడు కోసం 6-7 రకాల వంటలు వండుతున్నాను. బ్యాంకుకి క్యారేజ్ పంపించాలి కదా. ఇంత ప్రేమను దానివి పెళ్ళెందుకు చేసుకోలేదే? చెప్పు పద్మావతి, ఎందుకు చేసుకోలేదు? పెళ్లి చేసుకోకపోవడానికి ఇలా వంట చేయడానికి ఏం సంబంధం లేదు. ఏం దాస్తున్నావే నా దగ్గర? ఆవగింజంత నిజం కూడా నా దగ్గర దాగదు. ఇంకా నేనేం దాస్తాను? నా మొహం. ఏ కారణం లేకుండా నువ్వేం దాచవు. చెప్పు పద్మావతి, అమ్మ దగ్గర చెప్పుకోలేని రహస్యాలేముంటాయి? ఏ రహస్యాలు లేవు తల్లి. బావ కంటే మంచి సంబంధం వస్తే చేసుకుంటాను. ఏమన్నావు? మనసులో మాటే చెప్పాను. మరి మండపంలో భావం చేసుకుంటారని మాట్లాడావు కదా? ఆ, అప్పుడు తప్పించుకోవడానికి మరో మార్గం లేక అలా చెప్పాను. నువ్వు నిజం చెప్పకపోయినా పర్వాలేదు కాని నీ మీద నువ్వే నింద మాత్రం వేసుకోవద్దు. అలాంటిదేం లేదమ్మా. అసలు నాకు భావం చేసుకోవడం ఇష్టమే లేదు. నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటకు వెళ్ళు. నిన్నే వెళ్ళమన్నానా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జానకి, పద్మావతి, నువ్వంట చేస్తున్నావేంటే? బావ కోసం. ఏదో ఫంక్షన్ కోసం చేసినట్టు ఇన్ని చేసావేంటే? అల్లుడి గారికి మర్యాద చేయాలి కదా. అది కాదే, 10 మందికి 10 సార్లు చెప్పిందే చెప్పలేను.
నువ్వు ముందు బయటకు నడు. అది కాదే, అయినా ఏంటే నీ దౌర్జన్యం? ముందు నువ్వు వెళ్ళు. ఆ, వెళ్ళు. వెళ్ళు. కర్మ. అలివేలు, అలివేలు, ఏం చేస్తున్నావే? కనపడ్డం లేదా? అల్లికలు అల్లుకుంటున్నాను. ఇక్కడ నువ్వు అల్లికలు అల్లుకో, అక్కడ అది నీ మొగుణ్ణి మళ్ళీ తీగల అల్లుకుంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పద్మావతి దాని బావ కోసం 10 రకాల వంటలు చేసింది. మొగుడి కోసం నువ్వెంకెన్ని చెయ్యాలి? చేసుకుంటే చేసుకుని ఒసే ఒసే, నువ్విలా వదిలేస్తావేంటే? అది ఏదో ఒక రోజు నీ మొగుణ్ణి గద్దలా తన్నుకుపోతుంది. నేను టార్చర్ పెట్టాలంటే దానికి అవకాశం ఇవ్వకూడదు. ఆలోచించావంటే నీకే ప్రమాదమే. పద పద. నేనొచ్చేం చేస్తానే? ఇదిగో, ముందు నువ్వు వెళ్ళి దాని ప్రయత్నం ఆపు. సరే, పరిగెత్తు. ఏంటో, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలులా విచిత్రమైన కథ నడుస్తోంది ఇక్కడ. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. ఆ, ఆ, ఏం చేస్తున్నావు పద్దు? బావని నువ్వు ఇంప్రెస్ చేయడం కోసమని రకరకాల వంటలు చేశాను. వాణ్ణి బాధ పెట్టాలని నేను అనుకుంటుంటే నువ్వు ఇంప్రెస్ చేయమని చెప్తావేంటి? ఈ వంటలన్నీ నువ్వే ఉండవని చెప్పి బావకి కొసరి కొసరి తెరిపించావనుకో, బావ ఫ్లాట్ అయిపోతాడు. చాలా మంచి పని చేసావు. ఇంకో పని చేయపద్దు. చెప్పు. బావకి అరిసెలంటే ఇష్టం కదా, వీటన్నిటితో పాటు అరిసెలు కూడా పెట్టు. ఇంకా ఇంప్రెస్ అవుతాడు. అరిసెలు ఎక్కడున్నాయి? అటక మీద కుండలో ఉన్నాయి కదా. సరే వెంటనే తీసుకొస్తాను. నాపై ఇంప్రెషన్ కలగడం కోసమా, నీపై ఇంకా ప్రేమ పెరగడం కోసమా? ఏం డ్రామాలాడుతున్నావే? వాడు నిన్ను జీవితంలో క్షమించకుండా చేస్తాను. నీకు విశ్వాసం చాలా ఎక్కువ కదే. నీ విశ్వాసాన్ని ఈ విశ్వాసంతో పోగొడతాను. అల్వేలు, ఇవిగో అరిసెలు. గుడ్. బావకి ఆకలేస్తుంటుంది పాపం. నువ్వు తొందరగా క్యారేజ్ రెడీ చేసి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళడం ఏంటి? ముందు నువ్వు తీసుకెళ్ళు, నేను సడన్ గా సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే, సరే. అల్వేలు, నువ్వు తొందరగా వచ్చేస్తావుగా? నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. బావకి ఆకలేస్తుందట. సరే. ఒసే అలివేలు, బావని ముగ్గులోకి దించాలంటే నువ్వు తీసుకెళ్లి కోసరి గోరు ముద్దలు తినిపించాలి గాని దాన్ని పంపించావంటే మట్టి బుర్రా. నా స్కెచ్ నా దగ్గరుంది ముసలి. స్కెచ్చా? అవును. అది చేసిన వంటలన్నీ కుక్కలు కూడా ముట్టనంత ఉప్పు వేశాను. ఆ నేరం దాని మీదకి నెట్టేస్తాను. దెబ్బకి ఇద్దరి మధ్య అమాంతంగా దూరం పెరుగుతుంది. అందుకే దాని చేత పంపించాను ముసలి.
రైట్ టైంలో అక్కడికి ఎంట్రీ ఇస్తాను. ఏదోలే, ఏదో ఒకటి చేసి వాడిని నీ వైపుకు తిప్పుకోవే బాబు. ముందు వాడి మీద శ్రద్ధ పెట్టు, మిగతా విషయాల మీద కాదు. అర్థమైందా? ఏమర్థమైందో. మామూలుగా నా వైపు తిప్పుకొని ముసలి వాడి జుట్టు పట్టుకుని తిప్పుతాను.